యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, యెహోవా మాటలు పవిత్రమైనవి. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. దేవుని మాటలు మహాపవిత్రమైనవి. బైబిల్లోని ఆయన మాటలు మనుషుల అనుభవాల కొలిమిలో పరీక్షలకు గురి అయినవి. మానవ చరిత్ర కాలమంతట్లో ఆయన వాక్కు కల్తీ లేనిది, దానిలో పొరపాటు ఏమాత్రమూ లేదు. దేవుని వాక్కులో ఎలాంటి చెత్త, కల్మషం, పనికిరానిదేదీ లేదు. ఈ పవిత్రమైన దేవుని మాటలను హృదయపూర్వకంగా అంగీకరించి వాటిని మన హృదయంలో భద్రపరుచుకుంటే మన జీవితంలో ఎంతో ధన్యత కలుగుతూ ఉంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ మాటలు యథార్థమైనటువంటివి, నీ మాటలు మా బ్రతుకులో జీవాన్ని ఇవ్వగలిగినటువంటివి ప్రభువా. అట్టి నీ మాటలకు మేము విధేయులమై ఆ మాటలను ప్రభువా మా హృదయంలో చేర్చుకొని భద్రపరుచుకొని అలాగన నీ పక్షంగా జీవించేటువంటి ధన్యతని ఈ దినాన నీ ప్రజలమైన మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.